అయ్యా సుబ్బారావు గారు, అయ్యా నమస్కారం సార్. నమస్కారం బాబుశ్రీ గారు. అయ్యా మీరు చాలా విషయాల్లో నిష్ణాతులని, అలాగే ఈ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొని ప్రజలను చైతన్యం చేసి దాంట్లో సోషల్ యాక్టివిటీస్లో కూడా బాగా పాల్గొంటున్నారనేటువంటిది మా అందరికీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూస్తున్నటువంటి విషయం. మీకు ఇక్కడికి పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అందరూ కూడా కంప్యూటర్కి అంకితమైపోయి సంసారం అనేటువంటి బాధ్యతలు కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి పిల్లలు పుట్టకుండా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉందనేటువంటిది ఒక వినికిడి ఉంది. దానికి రెమెడీ ఏమైనా ఉన్నదా? అలా జరగటానికి అబ్బాయి లోపమా అమ్మాయి లోపమా ఏమిటనేటువంటిది మీరు కొంచెం వివరిస్తే బాగుంటుందని మీ ద్వారా తెలుసుకోవాలనేటువంటిది నేను, నా ద్వారా ప్రేక్షకులు కూడా ఆశిస్తూ ఉన్నారు. తెలియజేయమని కోరుతా ఉన్నాను. అయ్యా సుబ్బారావు, మీరు ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి ఒక విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు మంచి ప్రశ్న వేశారు. మీరు ఇప్పుడండి పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, పురుషుల్లో ఉన్నటువంటి వీర్య పుష్టి లేకపోవటం వల్ల ఒకటైతే, సంసారం ఎడల విముఖత చూపించడం వల్ల కొంతమందికి, ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఆ కంప్యూటర్కి అంకితం అయిపోయిన తర్వాత ఆ కంప్యూటర్ యొక్క ఆ రేసెస్ వల్ల కొంత ఈ లేపన శక్తి అన్నది తగ్గుతోందో అని మనం చాలా చోట్ల వింటున్నాం. ఇబ్బంది పడతారు అని చెప్పి వింటున్నాం. ఆ రూపంగా అది ఏదైనా జరగవచ్చు. అయితే ప్రతి దానికి ఒకడు ప్రత్యామ్నాయం లేకుండా ఉండదండి. అయితే మనం ఏం చేయాలంటేనండి, సాధారణంగా అలా లోపం ఉన్న వాళ్ళకి ఈవేళ మనం పురుషుల్లో ఉన్నటువంటి వీర్యపుష్టి లోపం వల్ల వచ్చేటువంటి ఎందుకు వస్తాయి, వాళ్ళు ఏం చేస్తే అది మీరు దాన్ని మనం నివారించుకోగలుగుతాము అన్న దాని గురించి కొన్ని నాకు తెలిసినంత వరకు కొన్ని నేను మీకు తెలియజేస్తాను. సంతోషం. ఒకటి సార్, మీకు ఈజీగా జరిగి మనకి అందరికీ దొరికేవి మాత్రమే నేను చెబుతానండి. చెప్పాలంటే ఇది 5-6 ఎపిసోడ్లు చేయొచ్చు, అది కాదు కావాల్సిందే. ముఖ్యంగా మనం అన్నీ దొరికేటువంటి పదార్థాలతోటి ఆ రెమెడీ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వాళ్ళకి ఆ వీర్యపుష్టి పెరుగుతుంది, పిల్లలు కలగడానికి ఎలా దోహదం చేస్తుంది అన్న దాని గురించి కొన్ని మాట్లాడుకుందామండి. అదే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఖర్జూరకాయలు ఉంటారు కదా, ఖర్జూర ఫలాలు అంటాం కదా, ఒక 4 తీసుకుని వాటిని మధ్యాహ్నం నానబెట్టేసి రాత్రి పడుకునే ముందు దాన్ని శుభ్రంగా గుజ్జుగా చేసేసి సేవించినట్టయితే వీర్యపుష్టి కలుగుతుంది. దాన్ని రాత్రిపూట పొడిగా కూడా చేసుకుని గ్లాసులో వేసుకుని తాగుతూ ఉంటారండి. దీని ఏమంటారంటే, దీంట్లో ఆయుర్వేదంలో నానబెట్టి చేసుకున్నట్టయితే దానివల్ల అది త్వరగా అబ్జర్వ్ అయ్యి బాడీకి త్వరగా పనిచేస్తున్న అభిప్రాయంతో అలా చేశారండి. అది ఈజీగా మనకి తెలుస్తుంది. దీంట్లో ఇంకోటి ఉంది సార్. ఏమవుతుందంటేనండి, మనం ముందు వీర్యపుష్టి పిల్లలు లేకపోవటం అన్నది రకరకాలైనటువంటి ఇందాక అనుకున్నాం, అలా ఉంది. కానీ మనం ఏం చేయాలంటే, ముందు మనలో ఏమవుతుందంటేనండి, టెస్టోస్టెరాన్ అని ఒక పిల్లలు పుట్టడానికి వీలుగా ఉండేటువంటి కొన్ని మన తయారవుతూ ఉంటాయి బాడీలో, టెస్టోస్టెరాన్ అంటారు. అది పిల్లలు పుట్టడానికి అది బాగా ఉపయోగపడుతుంది. దాని ద్వారానే జరుగుతుంది, వీర్యం అభివృద్ధి చెందుతుంది. ఆ టెస్టోస్టెరాన్ కొంత వయసు వచ్చిన తర్వాత అది పనిచేయటం మానేస్తుందండి. అంచేత ఏమవుతుందంటే, మనకి ఆ శక్తి కూడా తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనం ఇంకొకటి రెమెడీ ఏమిటంటే, నేలగుమ్మడని భూమిలో ఉంటుందండి. ఫారెస్ట్లో తప్ప మామూలుగా మనకు దొరకదు. మీకు మన ఇవి ఉంటాయి కదా, ఔషధం ఈ అమ్మేటువంటి అంగళ్ళు ఉంటాయి కదా, అంగళ్ళలో అది దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుందండి. నేల గుమ్మడి రసంతో కనుక మామూలు గుమ్మడి
ఒక చూర్ణం చేసి ఎండబెట్టిన తర్వాత ఊరబెట్టేసిన తర్వాత ఆ చూర్ణం తీసుకుని అందులో నెయ్యి తేనె కలిపి తీసుకున్నట్టయితే 2 పూట్ల 1 అంశ తూకం తీసుకున్నట్టయితే వీర్యవృద్ధి పెరుగుతుంది. అభివృద్ధి పెరుగుతుందని చెప్పారు. అయ్యా, కానీ వాళ్ళకి వీర్య అభివృద్ధి పెరిగినప్పటికీ కూడా అసలు సంసార జీవితం చేయాలనేటువంటిది ఆయనకి కలగాలంటే ఏం చేయాలి? కలగాలి అంటేనండి దానికి ఒకటే మార్గం సార్. దానికి ఇంక ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ముందు వాడికి సంసారం ఎడల కోరిక కలగాలి. ఆ కోరిక మానేసేసి కంప్యూటర్ మీద కూర్చున్నాక ఇది అవ్వాలంటే అవ్వదు. అంచేత ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కాస్త దూరంగా పెట్టుకుని చేయడానికి దాని ప్రయత్నం చేయాలి తప్ప చాలామంది ఒళ్ళో పెట్టుకుని కంప్యూటర్ నిండు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా సెట్ అండి. అంచేత అలా కాకుండా దూరంగా పెట్టుకుని చేయటం ప్లస్ ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చేయటం వల్ల కొంత ఉపకారం ఉంటుందండి. అలా చేయాలి తప్పని దానికి వేరే మార్గం ఇంకోటి లేదు. ప్లస్ పైగానండి ఎప్పుడూ కూడా వాళ్ళకు కూడా వెనకాల తన భార్య కూడా దానికి సహకరించాలి, సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ చేయాలి. ఏమంటే ఇలా అయితే ఎలాగా, మనం కలిసి ఉండాలి కదా సార్, ఎలాగా మీరు ఇంత తెలియటిగా వస్తే ఎలాగా అని స్త్రీ కూడా అలా అడుగుతూ ఉంటే అతను కొంత కోరిక కలుగుతుంది. అలా పెంచుకోవాలి తప్పని దానికి వేరే మార్గం లేదు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఎస్టుమది కానీ చూర్ణం అని ఈ ఔషధాలు అమ్మేటువంటి షాపుల్లో అది దొరుకుతుంది. పౌడర్ రూపంలో మనకి అమ్ముతూ ఉంటారు. మీరు ఆ షాపులు ఉంటాయండి. ఈ ఔషధ మొక్కలు నుంచి తీసినటువంటి పౌడర్లో అన్ని రకాల పౌడర్ల మీద అమ్ముతారు. దాంట్లో తీసుకుని ఎస్టిమదుకు అనేటువంటి చూర్ణాన్ని 1 పావు తులం తీసుకుని ఆవు నెయ్యితో కలిపి ప్రతిరోజు తీసుకున్నట్టయితే సంతానం పుట్టడానికి అది బాగా దోహదం చేస్తుంది. నీలో ఉన్నటువంటి కోరికని పెంచుతుంది. ఇక తర్వాత 4వదండి ఉసిరికాయ రసం. ఉసిరికాయ అంటే పెద్ద ఉసిరికాయ అండి, రాసు ఉసిరికాయ అంటాం కదా. అవును, అదేండి. ఆ రాసు ఉసిరికాయ రసంలో ఎండించి అదే ఉసిరికాయ చూర్ణంతో ఊరబెట్టి దానికి పంచదార తేనె నెయ్యి కలిపి ప్లస్ పాలు కూడా కలిపి దాన్ని కనుక ప్రతిరోజు 1 అరౌండ్స్ చొప్పున కనుక తీసుకున్నట్టయితే మేము మీలో ఉన్నటువంటి ఆ కణాలు ఏవైతే సంతానోత్పత్తికి వీర్య కణాలు లబ్ధి చెంది దాని యొక్క డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుందండి దాంట్లో. తర్వాత అంటే ఇంకొకటి కూడా మనకు అన్నీ దొరికితే మినపప్పు వేయించి నేతులు వేయించాలి. వేగించి దాన్ని పొడి చేసి ఆవు పాలతోటి పాయసం చేయాలి. పాయసం చేసుకుని అది రోజు తిన్నట్టయితే అంటే ఉదయం సాయంత్రం 2 పూటలు ఎప్పుడు తిన్నా పర్వాలేదండి. దానికి అంటేనంటే ఇక్కడ ఇంకోటి కూడా చెబుతాను, సమయం వచ్చింది కాబట్టి. పరగడుపున అంటారండి. అంటే చాలామందికి ఉద్దేశం ఏంటంటే పొద్దుటే అని అర్థం. ఖాళీ కడుపు అసార్థం ఏమిటంటే ఖాళీ కడుపు అని అర్థం అండి. మధ్యాహ్నం కూడా ఖాళీ కడుపుగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అది కూడా పరగడుపు అంటే కడుపులో ఏమీ లేకుండా ఉండడానికి పరగడుపు అంటాం. అంచేత దీనికి ఎలా అక్కర్లేదు. ఎప్పుడు తీసుకున్నా పాయస రూపంలో తినొచ్చు. అది మనకి సక్రమంగా పనిచేస్తుంది. ఇకపోతే బూరుగ వేళ్ళు, బూరుగ చెట్టు ఉంటాయి కదా, దూది వస్తుంది మనకి. దాని వేళ్ళు తీసుకుని దాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి దానికి గుంటగలగర అంటారు. దాన్నే గుంటగన్నాకు అని కూడా అంటుంటారు మన వాళ్ళు. ఆ గుంటగన్నాకు చూర్ణాన్ని కలిపి బెల్లం ఉసిరికాయ అంత ఉండల కింద చేసుకుని, అంటే 10 గ్రాములు ఉండాలి ఇంచుమించుగా, అంత చేసుకుని దాని కనుక రోజు 1 మోతాదు ప్రతిరోజు తీసుకున్నట్టయితే వీర్య వృద్ధి జరిగి కామవాంఛ కలుగుతుంది. తర్వాత అండి అరటిపండు ముగింది తీసుకుని వచ్చిన తర్వాత మధ్యలో బెజ్జం పెట్టండి, నొక్కేయండి. ఇలాగా నొక్కితే బెజ్జం వస్తుంది. బెజ్జం పట్టినప్పుడు ఆ బెజ్జంలో మర్రి చెట్టు యొక్క పాలు తీసుకుని ఆ బెజ్జంలో వేసి ఆ పండుని మీరు రోజు కనుక దాన్ని మనం తీసుకున్నట్టయితే మనకి వీర్యవృద్ధి అంటే వీర్య కణాలు పెరిగి కామవాంఛ కలగటానికి అది బాగా దోహదం చేస్తుందండి.
ఇక తర్వాత అండి మనం ఇంకోటి కూడా చేయొచ్చు. చెల్లగింజలను ఉంటాయి. అట్లనే మనం ఏమంటారంటే దాన్ని చెల్లగింజల్ని చూడండి, నీరు వడగట్టడానికి పెడతాం చూసారా? బార్లీలు అంటే లేదు, మురికి నీరు వచ్చినప్పుడు అరగదీసి దాంట్లో పెడితే కల్మషం కిందకు వచ్చేస్తుంది. అది చెల్లగింజ అంటారు. ఆ చెల్లగింజల యొక్క గంధాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా తగినంత ఆవు పాలతో తీసుకున్నట్టయితే ఇండిపకాయ కరెక్ట్ అండి. ఆ ఇండిపకాయ అంటాను కదా, అప్పుడు కూడా మీకు బాగా పనిచేస్తుందండి. తర్వాత 1 తులం నీరు ఉల్లిపాయ ఉంటుంది కదా, మామూలు ఉల్లిపాయలు. నీరు ఉల్లిపాయ అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న ఉల్లిపాయ కరెక్ట్ సార్. పెద్ద ఉల్లిపాయలో సైజు ఉంటుంది తప్పండి, దాంట్లో ఉన్నటువంటి ఔషధ విలువలు తక్కువగా ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలో ఉన్నంత పెద్ద ఉల్లిపాయలో ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చిన్న ఉల్లిపాయలు తీసుకుని వాటిని రసం తీసి 1 తులం తేనెలో కలిపి దాన్ని పొంగించాలి. పొంగించిన తర్వాత వారం రోజులు 1 తులం చొప్పున ప్రతి ఉదయం తీసుకున్నట్టయితే మీలో ఉన్నటువంటి ఆ కోరికలు పెరిగి కామవాంఛ కలుగుతుంది. తర్వాత అండి మర్రి ఊడలు కొనలు ఉంటాయి కదా, మర్రి ఏడాడినప్పుడు తెల్లగా ఉంటాయి, అడుగుని కిందకి ఏలాడుతూ ఉంటాయి. ఆ కొనలు ఉంటాయండి, అవి 1 తులం నీటిలో నూరి అందులో సరిపడినటువంటి నెయ్యి పంచదార కలిపి ఆడవాళ్ళకి ఇచ్చే రోజుల్లో వాళ్ళు అన్నప్పుడు మనం తీసుకోవాలండి. 6 గ్రాముల చొప్పున మనం తీసుకోవాలి. అంటే ఆ 3 రోజులు అది చెయ్యాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. దీనికి ప్రతిదీ కూడా స్త్రీ మనకు అన్ని విధాలు సహకరించాలి. అది ముఖ్యం. ఎన్ని చెప్పినా సంభోగానంతరం వచ్చేటువంటి విలువలు తప్ప సంభోగం లేనంత మాత్రం ఎన్ని చేత రాదు, పిల్లలు పుట్టరు. అంచేత మనం ఇవన్నీ కూడా ఆ సంభోగేచ్ఛ కలిగి వెళ్ళడానికి స్త్రీ సహకరించాలి. అప్పుడే మీకు ఇవన్నీ పని అవుతాయి. తర్వాత ఇంకోటి ఉందండి, అశోక చెట్టు అని వింటున్నాం. అశోక అంటే చాలామందికి ఇంతకుముందు కూడా నేను అనేక వీడియోల్లో చెప్పున్నాను. అశోక అంటే కోన్లాగా అలా వెళ్ళిపోతుంది పైకి పొరుగుగా, కొమ్మలు కిందకి ఉంటాయి ఇలాగా, దాన్ని అశోక అంటున్నారు. అది అశోక కాదండి, నరమావిడిలో ఒక ఫ్యామిలీ అది. అశోక అంటే దాన్నే బయట దొరుకుతాయండి. సీతాశోక అంటే ఇస్తాను, అది మావు చెట్టు అంత అవుతుంది. దానికి ఇంతంత బంచి పూలు వస్తాయి, దాంట్లో తెలుపు పసుపు ఎరుపు పూలన్నీ కలిపి ఉన్నటువంటి ఇంత గుర్తు వస్తుంది. తర్వాత దాని నుంచి కాయలు వస్తాయి, అది అశోక. ఆ అశోక ఉన్నటువంటి ఆ చెట్టు ఉంటుంది కదా, దానికి ఉత్తర దిక్కుగా పెరిగినటువంటి ఒక ఏరుని తీసుకుని మర్రి ఊడలు కొండలను తీసుకుని, ఊడల యొక్క సొతులు ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి, ఎల్లడుతూ ఉంటాయి, వాటిని తీసుకుని నల్లావు పాలతోడు కనుక నూరి, నల్ల ఆవు అంటేనండి. ఇక్కడ మీరు అన్నారు కాబట్టి చెబుతున్నాను, నల్లావుకి తెల్లావుకి తేడా ఉందండి. దాంట్లో ఉన్న లక్షణాలు తేడా ఉంటాయి. ఎంచేతంటే నల్లగా ఉన్నది ఏదైనా సరే సూర్యరశ్మిని బాగా ఆకర్షించి దానివల్ల దాంట్లో విశేషమైనటువంటి పవర్స్ దానికి వస్తాయి. తెల్లవుకి అయితే ఇది రిజెక్ట్ చేస్తుంది ఎండని. అంచేత దీనికి పవర్ ఎక్కువ కాబట్టి నల్లవుని వాడమని చెప్పారు. దాన్ని ఏం చేయాలి, శుభ్రంగా తీసుకుని నలవపాలతో నూరి ఋతుస్నానం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని మిశ్రమాన్ని మనం సేవిస్తూ ఉండాలి. అమ్మాయి ఋతుసేవ అయిన తర్వాత, నెలవారీ కార్యక్రమం అయిన తర్వాత మనం ఆ కార్యక్రమంలో మనం పాల్గొవాలి. ఇకపోతే మర్రి చెట్టు యొక్క ఉత్తర వైపు చిగురు, తూర్పు వైపు చిగురు, ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజున తెచ్చి 2 మిరపగింజలతో నూరి 1 ఔన్సు చొప్పున రోజు తాగినట్టయితే వీర్యపుష్టి జరిగి కామవాంఛ పెరిగి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తుంది.
ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా సంసారం చేస్తే తప్ప ఈ పని చెయ్యవు. సంసారం చేస్తూ ఈ వాడితే కనుక ఈ పిల్లలు లేమి అనేటువంటి దాన్ని పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. అయ్యా, మరి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేశాను సార్. మరి మీరు చాలా సంతోషం అండి. సంసార జీవితం గడపడానికి, ఆనందంగా ఉండటానికి, పిల్లలు పుట్టడానికి ఏ ఔషధాలు వాడితే పిల్లలు పుట్టడానికి, వీర్యాభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా సవివరంగా వివరించారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయ్యా, నమస్కారం. అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము. దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనము.